నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక నా ఫ్రెండ్స్‌లో చాలామంది నన్ను ఒకటే క్వెషన్ అడిగారు. "అసలు ఈ యూట్యూబ్ ఛానెల్ ఎందుకు స్టార్ట్ చేశావు? మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఎందుకు?" అని. అప్పుడు నా స్టోరీ వాళ్ళకు మాత్రమే కాదు, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో టుడే లెట్ మీ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ 'షణ్ముఖి 24 ఫ్రేమ్స్'. నేను గత 9 ఇయర్స్‌గా వన్ ఆఫ్ ద టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌లో డేటా అనాలిసిస్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుండే. టీమ్ లీడ్‌గా ఒక టాలెంటెడ్ టీమ్‌ని లీడ్ చేస్తుండే. కెరీర్ స్టేబుల్‌గా ఉంది. మంచి గ్రోత్ ఉంది. మంచి సాలరీ ఉంది. బయట నుంచి చూస్తే ఇంకేంటి లైఫ్ సెట్ అయిపోయినట్టే కనిపించేది. కానీ లోపల మాత్రం ఒక చిన్న క్వెషన్ ఎప్పుడూ ఉండేది. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది ఏమైనా మిగిలిపోయిందా? లైఫ్ అంటే జాబ్, డెడ్‌లైన్స్, ప్రమోషన్స్, అప్రైజల్స్, స్ట్రెస్ మాత్రమేనా? లేక నాకు నిజంగా ఎక్సైట్‌మెంట్ ఇచ్చే పని ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తుండే. లాస్ట్ మంతే నాకు జాబ్‌లో ఒక బ్రేక్ వచ్చింది. సో, అప్పుడు అనుకున్నా లైఫ్ ఇచ్చిన ఈ పాజ్‌ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని నా ప్యాషన్‌ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యా. మళ్ళీ పుడతామా ఏంటి? అందుకే లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ మన సౌల్ కోసం కూడా తీసుకోవాలి. అప్పుడు అసలు నా రియల్ ప్యాషన్ ఏంటి? నా స్ట్రెంగ్త్స్ ఏంటని ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ చేశాను. నాకు నిజంగా ఏం చేయడం ఇష్టం అని నన్ను నేను క్వెషన్ చేసుకున్నా. అప్పుడు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. స్కూల్లో నేను అనౌన్సర్‌గా స్టేజ్ మీద నిల్చున్నప్పుడు వచ్చిన ఎక్సైట్‌మెంట్. ఆర్‌జేగా వర్క్ చేస్తున్నప్పుడు మైక్ ముందు మాట్లాడిన ఆ హ్యాపీనెస్. ఆఫీస్‌లో ప్రెజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అప్లాజ్ ఇచ్చిన ప్రతిసారి వచ్చిన సాటిస్ఫాక్షన్. ఆ మెమరీస్ అన్ని ఒక్కటే చెప్పాయి. నాకు స్టోరీ టెల్లింగ్, పీపుల్‌తో కనెక్ట్ అవ్వడం, ఐడియాస్ షేర్ చేయడం ఇష్టమని. అండ్ నా స్ట్రెంగ్త్ కూడా అక్కడే ఉందని. అప్పుడే నా ఆన్సర్ దొరికింది. ఐ యామ్ ఎ సినిమా లవర్ హూ లవ్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ కనెక్టింగ్ విత్ పీపుల్ అని. కానీ సినిమా అంటే నాకెందుకంత ఇష్టం? దానికి ఒక చిన్న రీజన్ ఉంది. నాకు సినిమా మీద ఉన్న ఇష్టానికి మా డ్యాడీయే మొదటి గురు. చిన్నప్పటి నుంచి తెలుగు క్లాసిక్స్ ఎస్పెషల్లీ కె. విశ్వనాథ్ గారి సినిమాలు, అలాగే మంచి ఇన్స్పిరేషనల్ మూవీస్‌ని చాలా సెలెక్టివ్‌గా చూపించేవారు. అప్పట్లో సీడీ ప్లేయర్స్ ఉన్న రోజులు. నచ్చిన సినిమా అయితే సీడీస్ తెచ్చి మళ్ళీ మళ్ళీ చూడడం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమా అయిపోయాక మా డ్యాడ్ అడిగేవారు, "డైరెక్టర్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారు? ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేసింది? మనం ఈ సీన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు?" అప్పుడే నేను ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాను. సినిమాని చూడడం ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే, దాని వెనకాల ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం ఇంకా అందమైన ప్రయాణం అని. అక్కడే సినిమా మీద నా పర్స్పెక్టివ్ మారింది. నా వరకు సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. సినిమా మన లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం కలవని మనుషులను కల్పిస్తుంది. మనం ఫేస్ చేయని సిట్యుయేషన్స్‌ని చూపిస్తుంది. కొన్ని మిస్టేక్స్ మనం చేయకుండా ముందే నేర్పిస్తుంది. నేను పర్సనల్లీ 'కె. విశ్వనాథ్' గారి సినిమా నుంచి తెలుగు భాష మాట్లాడడం, తెలుగు సంస్కృతి గురించి నేర్చుకున్నాను. కళని గౌరవించడం నేర్చుకున్నాను. రిలేషన్‌షిప్స్ వాల్యూ ఏంటో అర్థం చేసుకున్నాను. ఎంపతి అంటే ఏంటి అని కూడా ఆ సినిమాలే నేర్పించాయి. అందుకే నాకు సినిమా అంటే ఒక ఎమోషన్. తరువాత ఇయర్స్ గడిచాయి. లైఫ్ బిజీ అయిపోయింది. అనుకోకుండా ఒకరోజు ర్యాండమ్‌గా యూట్యూబ్‌లో ఒక పాడ్‌కాస్ట్ చూస్తున్నా. అక్కడ 'స్వర్ణకమలం' మూవీ గురించి డిస్కషన్ జరుగుతుంది. ముగ్గురు కూర్చొని ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ సినిమాని అర్థం చేసుకున్న విధంకి, వాళ్ళు డిస్కస్ చేసిన పర్స్పెక్టివ్‌కి చాలా డిఫరెన్స్ అనిపిచ్చింది. బేసిక్‌గా చెప్పాలంటే నాకసలు నచ్చలేదు. నిజంగా చాలా బాధేసింది. ఎస్పెషల్లీ వెంకటేష్ గారి క్యారెక్టర్‌ని వాళ్ళు చాలా తప్పుగా ఇంటర్‌ప్రెట్ చేశారు. అప్పుడు నాకు ఒకటనిపిచ్చింది. మనం కొన్ని క్లాసిక్స్‌ని స్టోరీ లెవెల్‌లోనే చూస్తామేమో, కానీ ఆ సినిమాలు అలా చూడాల్సినవి కాదు. ప్రతి సీన్ వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక వాల్యూ ఉంటుంది. ఒక ఫిలాసఫీ ఉంటుంది. కొన్నిసార్లు మన లైఫ్ మార్చేసే ఒక థాట్ కూడా ఉంటుంది. అప్పుడే డిసైడ్ అయ్యా నేను. మంచి సినిమాలు చెప్పే లోతైన ఆలోచనల్ని, డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్‌ని, ప్రతి సీన్ వెనకాల ఉన్న అర్థాన్ని నా పర్స్పెక్టివ్‌లో మీతో పంచుకోవాలి అనిపిచ్చింది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. ఒక ఎమోషన్. అండ్ కొన్ని సినిమాలు మాత్రం మనతో పాటు జీవితాంతం ప్రయాణం చేస్తాయి. అలాంటి సినిమాల గురించి మాట్లాడాలనే థాట్ నుంచి పుట్టిందే 'షణ్ముఖి 24 ఫ్రేమ్స్'. స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు. "కొత్తగా ట్రై చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్" అన్నారు.
కానీ కొంతమంది యూట్యూబా ఎందుకిప్పుడు అని డిస్కరేజ్ కూడా చేశారు. ఫస్ట్‌లో ఆ మాటలు కొంచెం ఎఫెక్ట్ చేశాయి. కానీ తర్వాత ఒక విషయం అర్థమైంది. ఇది ఎవరికీ ప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేసిన జర్నీ కాదు. ఇది నా కోసం నేను స్టార్ట్ చేసిన జర్నీ అని. ఈవెన్ వన్ పర్సన్ వాచెస్ మై వీడియోస్ అండ్ కనెక్ట్స్ విత్ ద సేమ్ లవ్ ఫర్ సినిమా, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నాకు అదే పెద్ద సక్సెస్. ఇంకో హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఛానల్‌లో రీసెర్చ్ నుంచి ఎడిటింగ్ వరకు, స్క్రిప్ట్ రైటింగ్ నుంచి థంబ్‌నెయిల్ వరకు, వాయిస్ ఓవర్ నుంచి స్టోరీ టెల్లింగ్ వరకు అన్నీ నేనే. ప్రతి వీడియోతో నేను ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాను. ప్రతి మిస్టేక్ నన్ను కొంచెం బెటర్ క్రియేటర్‌గా మార్చుతుంది. అప్పుడు అర్థమైంది. ప్యాషన్ అంటే పర్ఫెక్ట్‌గా చేయడం కాదు, ఇంప్రూవ్ అవ్వడం అని. అండ్ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయడం అని. ఫైనల్లీ ఒక చిన్న విషయం చెప్పాలి. మన లైఫ్‌లో నెగెటివ్ ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళని మనం ఆపలేం. కానీ వాళ్ళ ఒపీనియన్స్ మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేయనివ్వకూడదు. సజెషన్స్ వినండి. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేయండి. కానీ మీ డ్రీమ్స్ మీద ఫైనల్ డెసిషన్ మీ మనస్సు తీసుకోవాలి. ఎందుకంటే మీ జర్నీని మీకంటే బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి మీ ఇంటెన్షన్ మంచిదైతే, మీ పర్పస్ క్లియర్‌గా ఉంటే, స్లోగా వెళ్ళినా పర్లేదు. ఆగిపోకండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మనల్ని మనం కొంచెం బెటర్‌గా మలుచుకునే అందమైన ప్రయాణం. చివరగా సినిమా నన్ను ఈ జర్నీ వరకు తీసుకొచ్చింది. ఇంకా ఈ జర్నీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఈ జర్నీ స్టార్ట్ చేయకపోతే నా గురించి నేను తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయేదాన్ని. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్. మీరు కూడా మీ ప్యాషన్‌ని ఫాలో అవుతున్నారా? లేదా ఫాలో చేయాలనుకుంటున్నారా? కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ సెలబ్రేట్ గుడ్ సినిమా టుగెదర్. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిసన్. సైనింగ్ ఆఫ్ షణ్ముఖి 24 ఫ్రేమ్స్.